బ్యాక్ టు న్యూస్. ఖమ్మం డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం పదవికి గండం తప్పేలా లేదు. ఆయనపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా 13 మంది డైరెక్టర్లు 11 మంది ఓటేశారు. సమావేశానికి రానిదల్లా నాగభూషణం మరో డైరెక్టర్ మాత్రమే. అయితే ఈ వివాదం కోర్టు పరిధిలో ఉండటంతో నిర్ణయాన్ని ప్రకటించలేదు. ప్రొసీడింగ్స్ను పర్యవేక్షించిన జిల్లా కోఆపరేటివ్ అధికారి విజయకుమారి కోర్టు అనుమతితో వచ్చే నెల 4న ఫలితం ప్రకటించనున్నారు. మేము వెంకటాపాలెం చైర్మన్ అటువంటి పిఎస్సి చైర్మన్ అటువంటి కూరాకుల నాగభూషణం గారి మీద 11వ తారీఖు జనవరిలో వారి మీద అవిశ్వాస తీర్మానాన్ని మరి డీసీఓ గారికి ఇవ్వటం, దానికి వారు స్పందించి ఈ రోజున ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో కూడా మా అందరి అభిప్రాయాన్ని డీసీఓ గారికి చెప్పడం, ఆ రోజు ఏ విధంగా అయితే 11 మంది ఈ తీర్మానానికి ఆమోదం తెలిపారో ఆ 11 మంది కూడా ఈ రోజున వారికి మరి ఈ తీర్మానానికి అనుకూలంగా ఓటు చేయడం జరిగింది. అనివార్య కారణాల వల్ల ఈ రోజున దాన్ని మరి కోర్టు వారి ఉత్తర్వుల ప్రకారం చెప్పలేకపోతా ఉన్నారు. అయినప్పటికీ ఏదేమైనా మేము అనుకున్న లక్ష్యాన్ని మాత్రం సాధించాం. దానికి అనుగుణంగానే ఈరోజు ఓటింగ్ జరిగింది. ఈ సందర్భంగా మా యొక్క డైరెక్టర్లందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. అలాగే ఇంకొక విషయం చెప్పాలి. వారు మొన్న మీ అందరి ప్రెస్ మీట్లో ఇది రాజకీయ సమీకరణాలని చెప్పారు. వాస్తవంగా రాజకీయాలకి దీనికి ఈ యొక్క అవిశ్వాసానికి ఎటువంటి సంబంధం లేదు. దీంట్లో అన్ని రాజకీయ పార్టీల వాళ్ళు ఉన్నారు. వారి పదవి విధానం నచ్చక వారి యొక్క అభివృద్ధి కూడా చేసింది ఏమి కనపట్టలేదు కాబట్టి దానికి వ్యతిరేకంగానే ఈ యొక్క అవిశ్వాసాన్ని మేము ప్రవేశపెట్టడం జరిగింది. ఈరోజు జరిగిన పాలకవర్గ సమావేశంలో మేము ఆ రోజు ఏదైతే అవిశ్వాస తీర్మానం ఇచ్చామో ఆ 11 మందిని కూడా ఈరోజు దానికి అనుకూలంగా ఆమోదించమైంది. దాని తీర్పు అనేది కోర్టు పరిధిలో ఉంది కాబట్టి అది 30వ తారీఖు చెప్తారు. ఇప్పుడున్న చైర్మన్ గారికి ఈడున్న డైరెక్టర్ల పేర్లు కూడా తెలియదు. చదవమంటే డైరెక్టర్ పేర్లు కూడా రావాలి. అంటే ఈ డైరెక్టర్లు ఎవరు, ఈ డైరెక్టర్ పేరు ఏంది అని మొక్కల నుంచి అడిగినా చెప్పలేవాడు. అటువంటి పరిస్థితుల్లో మేము ఆ చైర్మన్ గారి దగ్గర ఈ 3 సంవత్సరాలు ఈ పాలకవర్గ సమావేశాలు నిర్వహించినాం. మేము గతంలో చాలాసార్లు ఆయనకి చెప్పాము, బాబాయ్ ఇది కాదు, డైరెక్టర్లందరూ కూర్చోబెట్టి వాళ్ళ సమస్యలు ఏంది, ఊళ్ళో పోతే రైతులంతా లోన్లు ఇవ్వలేదని అడుగుతున్నారు, చాలా ఇబ్బంది పడుతున్నాం. నేను చాలాసార్లు చెప్పాము, ఆయన తీరు మార్చుకోలేదు. అందువల్ల మేమందరం కూడా అవిశ్వాసం పెట్టాము. ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘము వెంకటాయపాలెం సంఘ పాలకవర్గ సభ్యులు ఇచ్చినటువంటి నోటీస్ ప్రకారం ఈరోజు మేము మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. ఈ మీటింగ్ యొక్క రిజల్ట్ అనౌన్స్ చేయకూడదని మాకు హైకోర్టు ఆర్డర్స్ ఉన్నందువలన మేము ఈ రిజల్ట్ చెప్పట్లేదు. మీటింగ్ ఈ రిజల్ట్ కోర్టు 30వ తారీఖున ఫైనల్ జడ్జిమెంట్ ఇస్తుంది. ప్రాథమిక వ్యవస్థ